అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యమ బాటలో వాలంటీర్లు 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వని వైనం కొనసాగింపుపై కొరవడిన స్పష్టత. 27వ తారీఖున కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్ల వినతి. ఇక వాలంటీర్లు ఉద్యమ బాట పట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. 2 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా కనీసం పనులు కూడా చెప్పకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది వాలంటీర్లను నియమించింది. ఇక గత 5 ఏళ్లుగా వారు సేవలందిస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో 1,09,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వాలంటీర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఇక ప్రభుత్వం 2 విడతలుగా పెన్షన్ల పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందితో అందజేసింది. ఇక రోజు ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయటం మినహా తమకు ఎటువంటి పనులు చెప్పకపోవడంతో ఉద్యోగ భద్రతపై వారు ఆందోళనలో ఉన్నారు. దీనికి తోడు 2 నెలలుగా జీతాలు కూడా విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ యూనియన్గా ఏర్పడి మంత్రులు, అధికారులకు పలు వినతి పత్రాలు కూడా అందజేశారు. ఇక 31వ తారీఖున ఉద్యమ కార్యాచరణ అని చెప్తున్నారు. వాలంటీర్ల సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ ఉద్యమ బాట పట్టనున్నారు. పెండింగుల్లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు లేఖలు పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం వినతి పత్రాలు అందజేశారు. ఇక ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో తమకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పక్షంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ నెల 31వ తారీఖున విజయవాడలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.